కాదని టీడీపీలోకి వెళ్లి మంత్రి అయిన సీనియర్ లీడర్ను ఈసారి చాలా గట్టిగా కొట్టాలని వైసీపీ భావిస్తోందా? ఆ నియోజకవర్గంలో ఇప్పటికే రకరకాల ప్రయోగాలు చేసి విఫలమైన ఫ్యాన్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గిరగిరా తిప్పాలని డిసైడ్ అయిందా? అందుకే పర్సన్ మార్పుతో పాత ఎక్స్పెరిమెంట్నే కొత్తగా చేస్తోందా? ఏ నియోజకవర్గాన్ని వైసీపీ అధిష్టానం అంత సీరియస్గా తీసుకుంది? ఎవరా రాష్ట్ర మంత్రి? ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం వైసీపీకి మొదట్లో మంచి స్టార్ట్ ఇచ్చిన సీటే అయినా 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారి టీడీపీలో జాయిన్ అయ్యాక సీన్ పూర్తిగా మారిపోయింది. వరుసగా ఇన్ఛార్జీలను మార్చినా ఫలితం మాత్రం వైసీపీకి అనుకూలంగా రాలేదు. బాచిన చెంచుగరటయ్య, ఆయన కుమారుడు కృష్ణ చైతన్య, ఆ తర్వాత పాణెం చినహానిమిరెడ్డి, ఇలా ఎవరికి అద్దంకి వైసీపీ బాధ్యతలు ఇచ్చినా సక్సెస్ అవ్వలేకపోయారు. 2024 ఎన్నికలకు ముందు కాస్త పోటీ ఇస్తారని భావించినా భారీ తేడాతో ఓడిపోయాక చినహానిమిరెడ్డి కేడర్కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఈసారి ముందుగానే అలర్ట్ అయిన పార్టీ అధ్యక్షుడు జగన్ ఈసారి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడకు చెందిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను ఫీల్డ్లోకి దించారు. అయితే 5 ఎన్నికల్ని ఎదుర్కొన్న అనుభవంతో మంత్రి గొట్టిపాటి వేసే ఎత్తుగడల్ని ఆయన ఎంతవరకు ఎదుర్కోగలరు అన్న చర్చలు జరుగుతున్నాయి. అద్దంకిలో నియోజకవర్గంలో కమ్మ ఓటర్ల ప్రభావం ఎక్కువ. దీంతో జగన్ ఆ ఫ్యాక్టర్ను కూడా పరిగణలోకి తీసుకుని అశోక్కు బాధ్యతలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో స్థానిక వైసీపీ క్యాడర్ మనసుల్ని మరో ప్రశ్న తొలుస్తోందట. ఇన్ఛార్జిగా వచ్చాక అశోక్ కుమార్ ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అన్నది ఒక ఎత్తైతే, అసలు వచ్చే ఎన్నికల దాకా ఈయనే ఉంటారా లేక అప్పటికి మరో కృష్ణుడు రంగప్రవేశం చేస్తాడా అన్నది వాళ్ల అనుమానం. అయితే ఇటీవల అద్దంకి నియోజకవర్గ పార్టీ క్యాడర్లో సమావేశమైన జగన్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో భాగంగానే అశోక్ కుమార్ను 3 ఏళ్ల ముందే నియోజకవర్గానికి తీసుకువచ్చామని, అందరూ సహకరించుకుని ఈసారి అద్దంకిలో వైసీపీ జెండా ఎగరేయాలని హితబోధ చేశారు. ఆయన అంతలా చెప్పినా లీడర్ ఉన్నా గ్యాప్ మాత్రం ఫిల్ కావడం లేదు అన్న అభిప్రాయం ఇప్పటికీ క్యాడర్లో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అశోక్ కుమార్ యాక్టివ్ రోల్ తీసుకోలేకపోతున్నారా లేక నాన్ లోకల్ కాబట్టి క్యాడరే ఆయనకు దగ్గరవ్వలేకపోతోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సాధారణంగా అద్దంకి నియోజకవర్గంలో పొలిటికల్ మ్యాథ్స్ కాస్త కాంప్లికేటెడ్గానే ఉంటాయి. వ్యక్తిగత ఇమేజ్, స్ట్రాంగ్ నెట్వర్క్తో ఉన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ను అదే సామాజిక వర్గానికి చెందిన దశాబ్దాల పాటు అక్కడే రాజకీయం చేసిన సీనియర్ పొలిటీషియన్ బాచిన చెంచుగరటయ్య కూడా నిలువరించలేకపోయారు. దాంతో గత ఎన్నికలకు ముందు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పల్నాడు జిల్లాకు చెందిన పాణెం చినహానిమిరెడ్డిని రంగంలోకి దింపింది వైసీపీ. కానీ ఆయన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో మళ్లీ వ్యూహం మార్చి ఈసారి అత్యధిక ఓటు బ్యాంకున్న కమ్మ సామాజిక వర్గానికే చెందిన అశోక్ కుమార్ను రంగంలోకి దింపింది వైసీపీ. సరిగ్గా ఇక్కడే కొత్త లెక్కలు చెబుతోంది ప్రతిపక్షం. నియోజకవర్గంలో గొట్టిపాటికి ఎంత పట్టున్నా అదంతా ఆయన మంత్రి అవ్వక ముందు అన్నది వైసీపీ లెక్క. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక రవికుమార్ నియోజకవర్గం మీద ఫోకస్ తగ్గించారని, అదే సమయంలో ఆయన మీద వ్యతిరేకత మొదలైంది అన్నది అపోజిషన్ లెక్క. అందుకే ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన నేతను గట్టిగా నిలబెడితే వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్ పెద్దలు. కానీ ఓవైపు బలమైన ప్రత్యర్థి, మరోవైపు సొంత క్యాడర్ గందరగోళంలో ఉన్న పార్టీని సెట్ చేయాల్సిన ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ అడుగులు తడబడుతున్నాయన్న టాక్ అప్పుడే మొదలైంది. ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి అశోక్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు గానీ క్యాడర్కు ఆ స్థాయిలో రీచ్ అవ్వలేకపోతున్నారు అన్నది అద్దంకి ఫ్యాన్ పార్టీ ఇంటర్నల్ టాక్. ఇదే సమయంలో ఆయన వచ్చి రాగానే బల్లికొరవ మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని కృష్ణబాబును సస్పెండ్ చేయించడం, మరికొందరు మండల స్థాయి నేతలు రాజీనామాలు చేసి దూరంగా ఉండడం, ఇలాంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను స్థానిక నాయకులు కొందరు వైసీపీ కీలక నేత అద్దంకి నియోజకవర్గానికే చెందిన వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అశోక్ కుమార్ నియోజకవర్గంలో స్ట్రాంగ్ బేస్ ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే అయినప్పటికీ పల్నాడు జిల్లాకి చెందిన వ్యక్తి కావడం ఇబ్బందికరం కావచ్చని అంటున్నారు. మరి అద్దంకి నియోజకవర్గం విషయంలో వైసీపీ లెక్కలు వర్కౌట్ అవుతాయా? వాళ్లు అంచనా వేస్తున్నట్లు మంత్రి రవికుమార్ మీద వ్యతిరేకత పెరుగుతోందా? ఒకవేళ అదే నిజమైతే ప్యాచ్ వర్క్ కోసం ఆయన ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.